సో మనం వాటర్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇక్కడ చూడండి వంతన. ఫస్ట్ అయితే మనం వాష్ చేసుకున్నాం లెగ్స్. సో ఇక్కడైతే కొద్దిగా మడ్డిగా ఉన్నాయన్నమాట వాటర్. బట్ పైన చూద్దాం మనం ఎలా. చూడండి, సో ఇలా ఉన్నాయన్నమాట వాటర్. సో నేనైతే రేర్గా వస్తానన్నమాట. ముందైతే మాకు కౌస్ ఉన్నాయి, సో వాటి దగ్గరికి వస్తున్నాం. కానీ అవి ఇప్పుడు లేవు కాబట్టి రేర్గా వస్తున్నాను అనమాట. సో ఇది అక్కడ మడ్డిగా ఎందుకు అయిపోయిందంటే, మనం ఇప్పుడు హౌస్ బిల్డింగ్స్కి సాయిల్ యూస్ చేస్తాం కదా. సో అందుకని సాయిల్ అందరూ దీంట్లో నుంచే తీసుకెళ్తారనమాట. సో దానివల్ల గుంతలు గుంతలుగా ఏర్పడిందనమాట ఇది. సో ఇక్కడ చూడండి చిన్న వంతెన కూడా. సో ఈ పక్క మనము వెళ్తే చెరువులు వస్తాయన్నమాట. సో మైళ్ళు దాని తర్వాత చెరువులు వస్తాయన్నమాట. సో అందుకని దాటడానికి ఈజీగా ఉంటుందని పెట్టారనుకుంటా నేను కూడా. ఓకే, సో ఫైనల్గా మా మడ అయితే నాటేశారనమాట. సో రైస్ నాటుతారు కదా ఈ సీజన్లో, సో అదనమాట. సో పక్కనే రేగ్గాయలు చెట్టుంది. మనమైతే సో అవి తెంపుకోలేము కాబట్టి కింద పడినట్టు ఏరుకోవచ్చు అనమాట. సో చూడండి, బాగాలేదు. సో చూడండి, ఏదో పచ్చివే ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా. ఐ థింక్ ఎవరైనా వచ్చి తెంపుకోండొచ్చు, ఎత్తుకోండొచ్చు. సో మనం అన్నీ కలెక్ట్ చేసుకున్నాం ఉన్నటివి. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇది ఎందుకు అనుకుంటున్నారా, సో దీన్ని మధ్యలో కట్ చేసి కప్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాం అనమాట. అందుకని మనం ఇదైతే తీసుకున్నాం అనమాట. సో చాలా ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ రేగ్గాయలు అయితే ఇన్ని వచ్చాయన్నమాట. సో పరికాయలు అయితే ఇన్ని వచ్చాయి. సో మనం ఈ రేగ్గాయలతో అన్ని కొన్ని పచ్చిగా ఉన్నాయి కాబట్టి మనం వీటితో పచ్చడి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ నేను మా పెద్దమ్మని అడుగుతాను. సో ఆ ప్రాసెస్ అని చెప్తే మీకు కూడా షేర్ చేస్తాను.